వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ను ఓ కుదుపు కుదిపేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ లో గత కొద్ది రోజులుగా అందరూ కూడా వరుసగా అరెస్టులు అవుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే జగన్ కు ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, లేదంటే సీఎంలో పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి కానివ్వండి అరెస్ట్ చేశారు. మరి ఈ అరెస్టులతో అసలు నా బ్లడ్ లోనే భయం లేదు, నేను ఎవరికి భయపడను అంటున్న జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ లో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు సార్. మొన్న బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి అరెస్ట్ అవుతున్నారు. మరి ఇంకొన్ని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి అసలు నా బ్లడ్ లో భయం లేదు, అసలు నేను ఎవరికి భయపడను, చంద్రబాబుకి కాదు, పవన్ కళ్యాణ్ కి కాదు, ఎవరికి భయపడను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా? ఇంకో పక్క చూసుకున్నట్లయితే అతిపెద్ద లీడర్ అయినటువంటి సోనియా గాంధీని ఎదిరించాడు మా నాయకుడు, వీళ్ళందరూ ఓ లెక్క అన్నట్టుగా పేర్ని నాని కూడా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది ఇంతకీ లిక్కర్ స్కామ్ లో? అంటే ఇవాళ మద్యంలో గిలగిల కొట్టుకుంటున్నాడా? లేదు, అసలు మొత్తం మరి 1,00,000 కోట్ల నగదు, ఆ నగదు కింద పడి నలిగిపోతున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఏంటంటే లిక్కర్ స్కామ్ టోటల్గా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేసింది. ఇది ఇంకా క్లైమాక్స్, సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది. మరి ఆ విలన్ మరి క్లైమాక్స్లో మరి అరెస్ట్ అవ్వక తప్పదు కదా. వాళ్ళ భయం అనే దానికి భయపెట్టే జగన్మోహన్ రెడ్డి మరి భయపడుతున్నాడా అని అంటే అతనికి ఇంకోటి ఏది, అతను ఏదన్నా ఏడుపు వస్తే నవ్వుతాడు, అతను ఎవరన్నా శవం దగ్గరికి వెళ్తే నవ్వుతాడు, అతను భయపడితే నవ్వుతాడు. అంటే మిగతా వాళ్ళ యొక్క మనోభావాలు ఒక రకంగా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి మనోభావాలు టిపికల్గా ఉంటాయి. జనం స్పందించినట్టుగా అతను స్పందించడు. బాధ కలిగితే ఏడుస్తారు, అతనికేంటి నవ్వు వస్తే ఏడుస్తాడు. రివర్స్ అన్నమాట. మనం ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డిని రివర్స్గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇవాళ భయాన్ని కప్పిపెట్టడం కోసమే అతని యొక్క ఈ నవ్వులు అనమాట. భయపడకపోతే మరి తాడేపల్లిలోనే ఉంటాడుగా, ఎందుకు యలహంకి వెళ్తున్నాడు? పదే పదే వారానికి ఇప్పుడు ఇవాళ ఉన్నాడా? వెళ్ళిపోయాడు నిన్న. ఎక్కడికి? యలహంకి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు నిన్నగా మొన్న వచ్చాడు, ఆ మురళీ నాయక్ అక్కడ ఏదో దాని దగ్గరికి వెళ్ళాడు, ఆ మురళీ నాయక్ కుటుంబ తల్లిదండ్రుల్ని పరామర్శించాడు, అక్కడ కూడా జిందాబాదులు కొట్టించుకున్నాడు. డిఎస్పీ స్వయంగా చెప్పాడు ఏమని, భారత్ మాతాకి జై అనండి అని అంటే అది వదిలేసి వీళ్ళేంటి జై జగన్ జై జగన్, అదే నవ్వు. అది నవ్వే సందర్భమా? ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లి వచ్చినాడు, తాడేపల్లిలో ఉండకుండా ఎందుకు యలహంకి వెళ్ళాడు? గిర్రు గిర్రున బొంగరం తిరిగినట్టు తిరగటం భయంతోనే కదా. ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఇప్పటికీ లిక్కర్ కేసుల్లో? దగ్గర 7-8 మంది అరెస్ట్ అయ్యారు. మరి నిన్న జగన్ సీఎంఓ ఏంటి, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఆల్రెడీ మేడం ఫైనాన్స్ డైరెక్టర్ ఏది భారతి ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు అని అడుగుతావా? ముహూర్తం ఫిక్స్ చేశారా అంటావా? అంటే జూలై 8 పెట్టుకుంటావా? ఏంటి జూలై 8 ప్రాధాన్యత? రాజశేఖర రెడ్డి పుట్టినరోజా? అంటే రాజశేఖర రెడ్డి పుట్టినరోజు లోపే లేపుతారా, లిఫ్ట్ చేస్తారా? ఆయన భాషలో చెప్పాలంటే ఎత్తేస్తారా? మనం చూసాం ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ అప్పుడు ఏమన్నాడు, అక్కడెక్కడో నేను లండన్లో ఉన్నాను, నాకు అసలు తెలియదు, నాకు తెలియకుండానే ఎత్తేసారన్నారు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియాలో టోటల్గా ఫిక్స్ అయిపోయాడు. డబ్బు మొత్తం ఎవరెవరి ద్వారా ఎంతెంత ఏ ఏ రూపంలో ఆయన దగ్గరికి వచ్చింది అనేది ఇవాళ మరి సిట్ నిర్ధారించింది. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రవేశించింది. నిన్న కసిరెడ్డి రాజుని మరి అడిగింది, ఏంటి అతన్ని అదుపులో తీసుకుంటాను, రేపు 19వ తారీఖు ఏమో అతన్ని అదుపులో గనక తీసుకుంటే టోటల్గా కసిరెడ్డి రాజు ఈడీ దగ్గర ఏం చెప్తాడు, సిట్ దగ్గర ఏది చెప్పాడో అదే చెప్తాడు. 7 అంచెలుగా మేము మనీ లాండరింగ్ చేసిన మాట వాస్తవం, మొత్తం నేను వసూలు చేసిన డబ్బు ఏది డిస్టిలరీ రిప్రజెంటేషన్ దగ్గర నుంచి నాకు ఆ మనీ హ్యాండ్లర్స్ కొరియర్స్ వాళ్ళందరూ తీసుకొచ్చిన డబ్బంతా నేను మిథున్ రెడ్డికి ఇచ్చాను. మిథున్ రెడ్డి మరి నెక్స్ట్ అరెస్టా?
అంటే నువ్వు అడగచ్చు, ఏందంటే మరీ అంత దూరం పెట్టారు, ఇప్పుడు ఇంకా ఇప్పటికి ఇక మేయే కదా, మరి జూన్ జూలై దాకా పెట్టారేంటి అని అడగచ్చు. ఇవన్నీ ఇంత స్పీడ్గా జరుగుతుంటే మరి అంత లేట్ ఎందుకనంటే ఈ లోపు ఇంకొక అంచు ఉంది, ఇంకొక లేయర్ ఉంది. ఏది? మిథున్ రెడ్డి అరెస్ట్ ఇంకా అవ్వలేదు కదా, ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ మిథున్ రెడ్డి. మరి మిథున్ రెడ్డి ఇంకేమేమి వాస్తవాలు చెప్తాడు? మామూలుగానే మొన్న వచ్చినప్పుడే వణికిపోయాడంట. మొన్న విచారణకు వచ్చినప్పుడే అసలు జిల్ 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 అసలు చేతులు వణకటం. ఏంటంటే అంత వణికిపోతున్నారంటే, నాకు అది అలవాటే, నర్వస్ వీక్నెస్ అనో ఏదన్నాడంట. గబాలను అప్పుడే ఒక నోట్ల కట్ట చేతిలో పెట్టారంట, టపకమని ఆగిపోయింది. అంటే మూర్చి వచ్చినాడికి గనక నీకు తాళం చెవి కనుక పెడితే అట్లా ఆగిపోయిందో, అట్లా నోట్ల కట్ట పెట్టంగానే అప్పుడే ఆ షేకింగ్, ఆ ఫంక్ ఆగిపోయిన పరిస్థితి. డబ్బులు ఇలా ఎలా వసూలు చేశారనేది సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పేశాడు. నిన్నే చెప్పేశాడు. ఏంటి సజ్జల శ్రీధర్ రెడ్డి? 12% నన్ను వసూలు చేయమని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఫలానా తాజు హోటల్లో ఇక్కడెక్కడ హైదరాబాద్లో ఆ హోటల్లో ఆయనే మీటింగ్ పెట్టించాడు, నేను వెళ్ళాను. నన్ను ఊరికే రింగ్ లీడర్ చేశారు తప్ప నాకేమీ తెలియదు. వాళ్ళు ఏం చెప్పారో ఆ మాటలే వాళ్ళని అడిగాను. మొత్తం డిస్టిలరీల ప్రతినిధులంతా వచ్చారు. విశాఖ డిస్టిలరీ, ఆ పివిఎంకే డిస్టిలరీ, లేకపోతే లీలా డిస్టిలరీ, వీళ్ళందరూ వచ్చారు. ఇక ఆదాన్ ఆయన ఇటు ఆయనే కదా, ఎవరు? విజయసాయి రెడ్డే కదా మొత్తం అంతా. అందరి దగ్గర నేను 12% అడిగాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కింద అని చెప్పి. సరే, ఒక 2-3 నెలలు 12% వసూలు చేశాం. వెంటనే దాన్ని 20% పెంచమన్నారు. నెక్స్ట్ మీటింగ్లో ఆ మాట కూడా చెప్పాను. ఇప్పుడు హోటల్లో ప్రతి సమావేశానికి రెడ్డి ఇచ్చారు. మా ప్రతి మీటింగ్లో బాలాజీ గోవిందప్ప పాల్గొన్నారు. ప్రతి మీటింగ్లో కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. డబ్బు 5 లేయర్లుగా మనీ రూటింగ్ చేశాం. ఏంటి? రియల్ ఎస్టేట్లో కొంత పెట్టాం, ఈష్ణవి ఇన్ఫ్రా, ఇంకా అనేక ఇన్ఫ్రా కంపెనీలు, కొన్ని డొల్ల కంపెనీలు, ఒక 13 ఏమో డొల్ల కంపెనీలు. అవన్నీ కూడా ముంబై బేస్డ్గా, ఒకటి బెంగళూరు బేస్డ్, ఇంకోటి ఢిల్లీ బేస్డ్గా పెట్టినవి. 1000 కోట్ల పైన బంగారం కొన్నాం. ఆల్రెడీ 400 కోట్లు బంగారం దొరికిందంట దీంట్లో. 1000 కోట్ల పైబడి బంగారం కూడా 4 జ్యువెలరీ షాపుల దగ్గరే మేము కొన్నాము. అవి కూడా ముంబై, కొంత గోల్డ్ బాండ్స్ రూపంలో కూడా మార్చాం. హాస్పిటల్స్లో కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టాం. అదే అరెట్టో హాస్పిటల్స్, నానక్రామ్ కూడా, ఏది కసిరెడ్డి భార్య దివ్యారెడ్డి ఎవరో డైరెక్టర్గా, వాళ్ళు కూడా ఉంటారు. ఎవరో ఉపేందర్ రెడ్డి, ఎవరో జితేందర్ రెడ్డి, వాళ్ళందరి దగ్గర హార్డ్ డిస్కులు కూడా సీటు స్వాధీనం చేసుకుంది, పెన్ డ్రైవ్లతో సహా. కొంత అమౌంట్ ఏమో మరి ఇక బెంగళూరులో 1000 కోట్లు పెట్టాం. ఎక్కడ? ఒక మైసూర్లో మరి ఇంకొంత బాలాజీ గోవిందప్ప అక్కడ అతను ఇన్వెస్ట్ చేశాడు. అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 3 రాష్ట్రాల్లో కూడా మా నెట్వర్క్ ఉంది అంటూ స్పష్టమైనటువంటి వాంగ్మూలాలు వీళ్ళందరూ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఇంకా నీకు ఫిక్సింగ్ ద నెట్స్. ఏది? మొత్తం ఇవాళ సార్ ఓఎస్డి అరెస్ట్ అయ్యాడు అంటే సార్ అరెస్ట్ తప్పదు. మేడం ఫైనాన్స్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి మరి మేడం కూడా ఇవాళ ఎంక్వైరీకి రావాల్సిందే. మరి అరెస్టులు కూడా జరుగుతాయా? మొత్తానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మాత్రం దీన్ని ఒక కొలిక్కి తెచ్చింది. వాళ్ళనేది ఏంటంటే అసలు ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, ఇది సాయిరెడ్డి ఇన్వెస్టిగేషన్ టీం అంటారు. సాయిరెడ్డి ఎవరు? మీ తోడు, మీ నీడ. నిన్నటిదాకా నీతో పాటు జైల్లో ఉన్నది కూడా ఆయనే కదా. ఇప్పుడు సాయిరెడ్డి వాళ్ళ బలమైన సాక్ష్యం. ఇప్పుడు సాయిరెడ్డి వాళ్ళ నిందితుడిగా ఉన్నాడు కాదని మనం అన్నాం. A3 నిందితుడు ఇవాళ అప్రూవర్గా మారినప్పుడు అతని సాక్షిగా విచారిస్తున్నారు. అంటే అతనే విట్నెస్. నిందితుడు, సాక్షి, అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఎవరు? వీళ్ళందరినీ వాళ్ళ పట్టించిందే విజయసాయి రెడ్డి అయిన పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు టార్గెట్ విజయసాయి రెడ్డిగా ఇవాళ నడుపుతున్నారు. ఏది? ఇవాళ సాయి రెడ్డే మమ్మల్ని ఈ విధంగా చేశాడంటూ విజయసాయి రెడ్డిని చంద్రబాబు మనిషి అంటారు. కసిరెడ్డి రాజు టీడీపీ వ్యాపార భాగస్వామి అంటారు. లేకపోతే అతను ఎవరు? సజ్జల శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకుడు అంటారు. ఇంకంతా వీళ్ళు ఏంటంటే ఇక చివరికి ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది. నేడో రేపో మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని తెలియగానే పేరు నాని నన్ను వచ్చాడు కదా. అసలు అందరూ ఈ మధ్య ఒక పెద్ద లాజిక్ ఒకటి తీసుకొస్తున్నారు. ఏంటి? లేని కేసుకి
మరి జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేస్తున్నారు. అసలు జరగని స్కామ్ అంటున్నారు. ఎవరన్నా నమ్ముతారా? లేని స్కామ్ జరగని కేసు అంటే ఇది. ఇప్పుడు మరి ఇప్పటి వరకు కూడా ఫోన్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఐఫోన్ సిగ్నల్ యాప్ ద్వారా వీళ్ళని అప్రోచ్ అయ్యారనే అభియోగాలు కూడా వస్తున్నాయి. మరి ఎందుకని అసలు ఇన్నాళ్ళు ఫోన్ లేనాడప్పుడు మరి ఫోన్ కొన్నాడంటే భయపడే కదా. ఇంతకుముందు ఏమని చెప్పాడు, అసలు నాకు ఫోనే లేదన్నాడు. నీకు ఫోన్ లేకుండా కావాలనే నువ్వు నీకు సంబంధించినటువంటి ఏమి ఆధారాలు దొరకకుండా ఉండటం కోసం వీటికి దూరంగా ఉన్నావా? ఈ గాడ్జెట్స్ అన్నిటికీ కూడా నువ్వు ముఖ్యమంత్రివేనా? అంటే ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు. ఒక పార్టీకి అధ్యక్షుడివి, కొన్నాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఎలగబెట్టావు. నీకు ఫోన్ లేదంటే అసలు నువ్వు ల్యాప్టాప్ వాడవు, ఫోన్ వాడవు, లేకపోతే ట్యాబ్ వాడవు. నాయకుడి లక్షణాలేమి అక్కడే కనపడుతుంది కదా. భయం ఏది, ఒకవేళ ఉంటే ఆధారాలు దొరుకుతాయన్న భయమా, లేకపోతే ఉంటే వాటితో పట్టిస్తారన్న భయమా, అంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలిసిపోద్దనా? టెక్నాలజీ పెరిగిన పరిస్థితుల్లో అసలు నీకు ఏ ఎక్విప్మెంట్ లేకపోయినా నువ్వు పట్టుబడిపోతావు. ఎప్పుడు, ఎందుకు? తప్పు చేశావు కాబట్టి. తప్పు చేయకపోతే భయపడాల్సిన పనే లేదన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయమే అతనికి వాళ్ళొక శత్రువు. ఆ భయంతోనే అతను పతనం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి భయమే ఆయన్ని పట్టిస్తుంది అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.